టాలీవుడ్ లో కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ హీరోని కూడా గ్లోబల్ స్టార్ అని పిలవరు. మరి వీరెవ్వరికి లేని బిరుదు కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఎలా వచ్చిందంటే అందుకు కారణం త్రిబుల్ ఆర్ ముందు వరకు రామ్ చరణ్ ను మెగా పవర్ స్టార్ అని పిలిచేవారు. కానీ ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ రామ్ చరణ్ రేంజే మారిపోయింది. త్రిబుల్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు ఇండియన్ ఆడియన్స్ తో పాటు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అండ్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరూన్ తను డైరెక్ట్ చేసిన టైటానిక్ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించాడు. అండ్ లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అయిన రంగస్థలం సినిమాను జపాన్ లో రిలీజ్ చేశారు. అయితే రంగస్థలం జపాన్ లో $30 million కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. కానీ ఆ తర్వాత జపాన్ లో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాలు సలార్ అండ్ జవాన్ సినిమాలు ఈ మార్క్ ను టచ్ చేయలేకపోయాయి. జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా $45 million తో త్రిబుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే $30 million తో రంగస్థలం సెకండ్ ప్లేస్ లో ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ కి కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా తనకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ యాజ్ ఎ గ్లోబల్ స్టార్ గా తన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నాడు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మీకు రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని పిలవటం ఇష్టమా, లేదా ఎప్పటిలాగే మెగా పవర్ స్టార్ అని పిలవటం ఇష్టమా? కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.